రైతు సోదరులు నమస్కారం అండి. మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి బెండకాయ తోటలో ఉన్నాం. విత్తనం పేరు జానకి. ఒకసారి రైతుతో మాట్లాడదాం. అన్న మీ పేరేమన్నా? బడిషావు సార్. బడిషావు. ఎవరు మీది? లింగం దిన్నా సార్. లింగం దిన్నా. ఏది విత్తనం ఏదన్నా ఇది? జానకి సార్. జానకే సార్. ఎన్ని కోతలు పడింది ఇది? ఇప్పుడు ఇది 7 కోత సార్. 7 కోత పడింది. తర్వాత మీకు ఎంత పడుతుంది కోతకు? కోతకి ఇంకా అదే సార్. ఒక కోతకి 1 క్వింటల్ తగ్గుతుంది, ఒక కోతకి 1 క్వింటల్ పెరుగుతుంది. ఇప్పుడు ఎన్ని క్వింటాలు పడుతుంది? ఇప్పుడు 7 క్వింటల్ దాకా పడుతుంది సార్. 7 క్వింటాల్ దాకా పడుతుంది. మార్కెట్లో రేట్ అవి ఎట్లా పోతున్నాయా? రేటు బాగుపోతుంది సార్. రేటు బాగుపోతుందా మార్కెట్లో? చాలా అన్ని క్వాలిటీ, బొడ్డు సైజు కానీ అంత సైజు బాగుంది సార్. క్వాలిటీ బాగుంది, తూకాలు కూడా బాగా వస్తాయి. ఒకసారి ఇస్తాం చూపించండి. ఒకసారి బెండకాయ చూపించండి. అట్లా డార్క్ గ్రీన్ కలర్ బాగుంది కదా? బాగుంది సార్. గిచ్చాము మనకి బెండకాయ కూడా సైజు కానీ విత్తనము కనపడదు సార్. మెయిన్ ఇది విత్తనం అనేది కనపడదు. మనం విత్తనం కనపడిందంటే బెండకాయ ముదిరిపోయిన బెండకాయ కనపడుతుంది. ఇది జంప్ అయినా కానీ బెండకాయ విత్తనము ముదిరిపోయింది అనేది కనపడదు. కొద్దిగా జంప్ వస్తుంది కానీ మనం కొంచెం సన్న సైజు ఉన్నా కానీ తెంపేసుకోవాలి. అట్లా సార్. ఇది విత్తనం క్వాలిటీ అయితే విత్తనం కనపడదు అన్నమాట దీంట్లో. ఓకే, రైతులు వేసుకోవచ్చు విత్తనం? ఇది విత్తనం వేసుకోవచ్చు సార్. రైతు మీ విత్తనం పేరు చెప్పండి. జానకి సార్. జానకి. ఇండస్ వ్యాలీ సీడ్స్ వారి జానకి. మీ ఫోన్ నంబర్ చెప్పండి అన్న. నా ఫోన్ నంబర్ 9173212684. ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ ఫార్మర్కి ఫోన్ చేసి కనుక్కోండి. సరే, చూసుకోండి ఇతను.